ఈ కష్టం మాకు ఎందుకు చెప్పండి, మేము బతుకోవాలి కదా. డైలీ వదిలేదానికి ఏమన్నా చెప్ప, ఫ్రీగా పట్టొచ్చు కదా. డైలీ ఆపేస్తారు, గ్యాస్ ఆపేస్తారు, మెట్టన బతికేదా. ఇప్పుడు ట్యాక్సీ కిందకి పోతే డైలీ లేకపోతే మేము ఆడ పెట్టుకోవాలి బండి. మాకు అన్నం ఎవరు పెడతారు చెప్పండి. మధ్యలో ఆగిపోతే బండి ఏం చేసేది? పార్టీని బస్సులు ఎక్కించుకుంటారా? వాళ్ళు ఎక్కించుకోరు. ఘాట్ ఆగిపోతే ఏం పరిస్థితి? ఇది ఎందుకు మారు చేస్తున్నారో అర్థం కాలేదు. మన జడ్పీ సీఎం ఉన్నాడు, పవన్ అన్న ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఏం చేస్తున్నారు నా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏం చేస్తున్నారు మనకాడ? మీరే చేయాలన్నా, ఏదో ఒకటి న్యాయం చేయాలన్నా. ఓకేనా? ఆఖరికి డీజిల్ ఉంటే కదా పోయేది. ఇప్పుడు టక్కని అంబులెన్స్ అయినా పోవాలంటే డీజిల్ కావాలి కదా. ఆ డీజిల్ ఆపేస్తే ప్రాణం ఎవరు కాపాడతారో మీరే చెప్పండి. డీజిల్ షార్టేజ్ ఉందని అందరూ ఫుల్ ట్యాంక్ చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయమంటే కానీ పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ చేయని అంటున్నారు. 1000 రూపాయలు పడతాము. ఒక ఆధార్ కార్డుకే 1000 రూపాయలు అంట. 2 ఆధార్ కార్డు 2000. ఇది ఫుల్ ట్యాంక్ చేయాలంటే 6000 కావాలి. యాడికి పోయేది మేము? మీరే చెప్పండి. ఒక ఫుల్ ట్యాంక్ చేయాలంటే 6000. ఒక ఆధార్ కార్డుకి 1000 రూపాయలు పడతారంట. 1000 రూపాయలు పడితే ఎన్ని రోజులు వస్తుంది? 1 రూపాయికి దిగితే అయిపోతుంది, 2 రూపాయకి అయిపోతుంది. బండి అన్న ఆగిపోతే ఏం చేసి మీరే చెప్పండి. డీజిల్ బంక్కి ఒక గంట సేపుగా లైన్లో నిలబడుకొని ఉన్నాను. ఉండే డీజిల్ ఖాళీ అయిపోయిందని క్లోజ్ చేశారు యజమానులు. మీరు ఏదైనా దయచేసి ఉండే డీజిల్ వరకు క్లియర్ చేయాలి. బండ్లన్నీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ప్యాసింజర్లు కూడా. టీటీడీ అధికారులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడ తిరుమలలో దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి రోజువారైన డీజిల్, పెట్రోలు, మరి కావాల్సిన సిఎన్జి కూడా అన్నీ ఉన్నాయని నమ్మకంతో కొండకొచ్చి వేలాది వేల కుటుంబంలో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ ఒకటి, ఇట్లాంటి ఏమన్నా జరిగేటప్పుడు ముందు ఏర్పాటుగా బోర్డులు పెట్టడం కానీ, ఒక నోటీస్ ఇవ్వడం కానీ, ఇలా పరిస్థితి ఉంది, ఇలా రావద్దండి, ఇలా టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఇది ఇన్ని రోజులు పడుతుంది అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని తగ్గట్టుగా మా ముందు జాగ్రత్తలు మేము ముందు రోజుగానో లేదా వారం ముందుగానో మా ప్రిపరేషన్లో మేము ఉంటాము. ఏ విధ ఇంటిమేషన్ లేకుండా ఉన్నట్టుండి లేదు అని చెప్పడం చాలా బాధగా ఉంది మాకు. ఈరోజు పరిస్థితి మాదేంటి, ఈరోజు మా జీవనాంశం ఏంటి, ఈరోజు మాకు ఇన్కమ్ ఎలా? మేము ఇంతమంది ఉన్నాం. దాదాపు తెల్లారండి ఇప్పటి వరకు 100 నుంచి 150 బండ్లు లైన్లో నిలబడి ఉన్నాయి. ఇప్పటి వరకు సగం బండ్లు పోయినాయి, సగం బండ్లు అట్టే ఉన్నాయి. మా పరిస్థితి ఏంటి? టీటీడీ అధికారులకు ఒకటి విన్నపమండి. ఇట్లాంటివి ఏమి లేకుండా కొండపైన కానీ తిరుమల చుట్టుపక్కల ఏడా కానీ జనాభా కానీ పబ్లిక్ కానీ పిల్గ్రిమ్స్ ఎవరు కానీ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.